అండ్ దెన్ కమింగ్ టు ఏఐ, ఇప్పుడు ఏఐ జనరేటెడ్ జర్నలిస్ట్ కూడా వచ్చారనమాట. అండ్ కొన్ని వీడియోస్ ఎంత రియల్గా ఉన్నాయంటే అది ఫేక్ అని ఎవరైనా చెప్పేందుకు అర్థం కావట్లేదు. సో దాన్ని ఎలా ఫైట్ చేస్తున్నారు సార్? అంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఏ టెక్నాలజీ అయినా సరే మన అడాప్టబిలిటీ ఉండాలి. ఓకే. సో అడాప్టబిలిటీ లేకుండా దీనివల్ల ఎక్కువ దోషాలే ఉన్నాయంటే మనం వెనకబడిపోతాం. ఇప్పుడు ఏదైతే ఏఐ జనరేటెడ్ వీడియోలు, డీప్ ఫేక్ ఇవన్నీ మీరు చెప్తున్నారో, ఫ్యాక్ట్ చెక్ చేసే యూనిట్లు కూడా ఏఐ జనరేటెడే ఉంటాయి. సో ఫాస్ట్ ట్రాక్ చేసి ఫ్యాక్ట్ చెక్, మీరు గూగుల్ ఇమేజ్ వెనక్కి వెళ్ళి ఓకే ఆ ఇమేజ్ని సెర్చ్ చేయడం, అవునా కాదా, ఫేకా నిజమా కాదా. సో అవి కూడా టెక్నాలజీ ద్వారానే వస్తాయి. దాన్ని మనం వాడుకోవడానికి బట్టి ఉంటుంది. బట్ ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్లో చెక్ చేయడం వరకు వచ్చింది. నాకు తెలిసి ఫ్యూచర్లో రియల్ టైం ఫ్యాక్ట్ చెక్ కూడా వస్తుంది. అది కూడా ఏఐనే. సో ప్రస్తుతం ఈ దశలో నమ్మేయచ్చు జనాలు, బట్ కొద్ది రోజులు పోతే నమ్మరు. ఎందుకంటే అది కూడా మళ్ళీ ఏఐలోనే వస్తుంది. ఫ్యాక్ట్ చెక్ చేసే టూల్స్ కూడా ఏఐలోనే వస్తాయి. ఓకే.